Hi everyone, welcome back to my channel Simply Sometimes Sydney. So ఈరోజు ఏంటా ఈ బాక్సెస్ ఇట్లా ముందు పెట్టుకొని వచ్చింది అని అనుకుంటున్నారా. సో నేను లాస్ట్ టైం మీకు చెప్పినాను కదా, నాకు కొరియర్ వచ్చినప్పుడు మీకు ఎవరికైనా కొరియర్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని నేను కొరియర్ డీటెయిల్స్ అని చెప్తా అని చెప్పేసి అని. సో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది నాకు కామెంట్ చేసినారు అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇట్లా నాకు మెసేజ్ చేసినారు ఎట్లా కొరియర్ ఎట్లా వచ్చింది అండ్ కొరియర్ డీటెయిల్స్ అది అని చెప్పేసి వీడియో పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి సో ఇది నేను యాక్చువల్గా కొరియర్ డీటెయిల్గా చెప్తా. ఇవి ఆల్రెడీ మీకు తెలుసు, నేను లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకున్నాను నాకు ఏం వచ్చినాయి ఏంటి అవన్నీ. అండ్ వన్ మోర్ థింగ్, మమ్మీ నాకు ఒక బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ అది పంపించింది. అది ఎప్పుడే రివీల్ చేయను, తర్వాత రివీల్ చేస్తా అని చెప్పేసి మీతో అన్నారు కదా. బట్ నాకు మా హస్బెండ్ అనుకోకుండా నాకు సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ప్లాన్ చేసారు అనమాట. అది నాకు తెలియదు. అండ్ ఆ టైంలో నాకు తెలియకుండా నేను అది ఓపెన్ చేయొద్దనుకున్నా. బట్ మా హస్బెండ్ ఇది నువ్వు ఈరోజు ఇదే వేసుకోవాలి, వాళ్ళు ఆల్రెడీ ప్రీ-ప్లాన్డ్ ఉన్నారనమాట మమ్మీ అండ్ సురేష్ వీళ్ళంతా. సో నాకు ఆ డ్రెస్ పంపించి, మీరు ఆల్రెడీ నా బర్త్డే వీడియోలో చూసారు. సో అదే డ్రెస్ అనమాట నాకు మమ్మీ పంపించింది బర్త్డే కోసం అని చెప్పేసి అని. అండ్ చాలామంది కూడా అడిగినారు. సో ఇందులోనేమో నాకు పచ్చళ్ళు, చిన్న బాక్స్లో నాకు పచ్చళ్ళు వచ్చినాయి అండ్ పెద్ద బాక్స్లో నాకు మొత్తం డ్రెస్సెస్ వచ్చినాయి. బట్ రెండు ఎట్ ఏ టైం లైక్ ఒకటేసారి పంపించారు. బట్ ఇదేంటంటే పచ్చళ్ళు మిక్సప్ అవ్వద్దు, సో ఇవన్నీ పాడవద్దు డ్రెస్సెస్ అని చెప్పేసి అని ఇది సెపరేట్ పంపించి, ఇది సెపరేట్ బాక్స్లో ఇది సెపరేట్ బాక్స్లో పెట్టిన అనమాట. కానీ ఇది పంపించిన ఇది యాక్చువల్గా నాకు ఫ్రైడే వస్తే ఇది నాకు మండే వచ్చింది అనమాట. సో సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది కదా, సో కొరియర్ వాళ్ళకి అదంతా. ఇంకా ఇది మాత్రం నాకు ఒక 2 days లేట్ వచ్చింది, 2 days జస్ట్ 2 days. అండ్ ఇది నాకు 10 daysలో వస్తే ఇది 7 days 8 days 8th day 7th day వచ్చింది నాకు ఇది. ఇది మాత్రం మండే వస్తే మేము ఈవినింగ్ వెళ్ళేసి తీసుకున్నాం. మాకు మార్నింగ్ వచ్చింది బట్ ఈవినింగ్ వెళ్ళేసి తీసుకున్నాం అనమాట. అండ్ ఇది కొరియర్ యాక్చువల్గా నాకు కొరియర్ ఇది ఫెడెక్స్ నుంచి వచ్చింది. సో ఫెడెక్స్ నుంచి ఇది కొరియర్ డీటెయిల్స్ అనమాట. ఇట్లా చూస్తున్నారు. సో ఇందులో ఉన్నాయి. ఇందులో ఒకటేమో ఇది వచ్చేసి డ్రెస్సెస్ మీద వచ్చింది. సో ఈ ప్యాక్ ఇట్లా డ్రెస్సెస్ మీద స్టిక్ చేసి పంపించిండ్రు. అండ్ ఇది వచ్చేసి లోపల ఉందన్నమాట. సో ఇదేమో ఫెడెక్స్ వాళ్ళది పేపర్ అండ్ ఇది మన కొరియర్ చేసిన ఇవి ఉన్నాయి కదా, మనకి ఏమేమి పంపించారో ఆ వాటి డీటెయిల్స్ అనమాట. సో ఏమేమి మనకి కొరియర్ బాక్స్లో ప్రతి ఒక్క ఐటమ్ మనకి మెన్షన్ చేసి పంపిస్తారనమాట ఇక్కడ మీకు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మెయిన్ కోవిడ్ సిచ్యువేషన్లో కొరియర్ చాలా రిస్కీ ఉంది. ఇంకా ఇంతకుముందు అయితే అసలు రావడం చాలా ప్రాబ్లం అయింది. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం ఎర్లీగా వస్తుంది. నేను చెప్తున్నాను కదా, నాకు 10 daysలోనే వచ్చేసింది. సో ఇదేమో డ్రెస్సెస్ది కదా. సో నాకు డ్రెస్సెస్ చూడండి, డ్రెస్సెస్ డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో ఇది ఇంకొకటి ఏంటంటే నాకు, సో ఓవరాల్ ఇవి 6 ఇది 5.8 kgs ఉంటే ఇది 8.8 kgs ఉంది. సో 50 kilos ఉంది. సో 15 kilosకి నాకు టోటల్గా ఓవరాల్గా 13,000 రూపీస్, ఇండియన్ రూపీస్లో 13,000 రూపీస్ అయింది. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి నాకు ఇక్కడ పంపించారు కదా. సో 13,000 రూపీస్. అండ్ అంటే పర్ కిలో 850 సంథింగ్ పడ్డది. ఇంతకుముందు పంపించినప్పుడు అయితే 20 kilos అట్లా పంపించినప్పుడు 600 ఒకసారి పడింది అండ్ ఇంకొకసారి 500 రూపీసే పడింది. బట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కదా, సో ప్రైసెస్ ఇంక్రీజ్ చేసేసారు వాళ్ళంతా. సో అందుకని 850 per kilo ఉంది. అండ్ విత్ జిఎస్టీ అదంతా కలిపి 13,000 అంతా వేసేసారు అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి, కొరియర్ పంపించే వాళ్ళు ఎప్పుడు కానీ ప్యాక్ ఎట్లా అంటే డ్రెస్సెస్ కానీ శారీస్ ప్యాక్ చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ బాక్స్లో పెడుతున్నారండి, మీరు ఓపెన్గా అస్సలు పంపించొద్దు. అంటే ఒక్కొక్క శారీకి మనం శారీ బాక్సెస్ కూడా దొరుకుతాయి. కావాలంటే ఆ శారీ బాక్సెస్లో అన్నీ కలిపి ఒక బాక్స్లో అట్లా శారీ కవర్స్ లాగా అట్లా దొరుకుతాయి కదా. సో అవి ప్యాక్ చేసేసి అందులో పెట్టేసుకున్న పర్లేదు. లేదంటే యూజ్ అయిన అవి
మన బ్యాగ్స్ దొరుకుతాయి కదా, ప్లాస్టిక్ బ్యాగ్స్, అవైనా పర్లేదు ప్యాక్ చేసి మనమే టైట్గా ప్యాక్ చేస్తే మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు డెఫినెట్గా ఓపెన్ చేసి చెక్ చేసి వీళ్ళు ఏం పంపిస్తున్నారో వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. సో కొరియర్ పంపించినప్పుడు కూడా ఏమవుతుందంటే వాళ్ళు పంపించినా కానీ సో కొరియర్ వాళ్ళు మనకు అక్కడ సర్లే అండి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని పంపిస్తారు. బట్ తర్వాత ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్లో అది ప్రతి ఒక్కరు చెక్ చేస్తారు కదా, చెక్ చేసినప్పుడు బాక్సెస్ కూడా సమ్టైమ్స్ ఓపెన్ చేస్తారు అనమాట. స్కాన్ చేసినప్పుడు ఇంక వాళ్ళకి సంథింగ్ రాంగ్ ఉంది అని చెప్పేసి అని అనిపిస్తే కనుక వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు, చూసి ఇది సమ్ రాంగ్ ప్రోడక్ట్ ఉంది ఇంకా అది ఇట్లుంది అని చెప్పేసి అని వాళ్ళు రిటర్న్ పంపించేస్తారు అనమాట. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు అని చెప్పేసి అని వాళ్ళు ఏం చేస్తారంటే కొరియర్ పంపించే వాళ్ళు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళు డెఫినెట్గా అవి ఫాలో అవుతారనమాట. ఇక్కడ చూడండి, సో ఇది మా అడ్రస్ ఉంది. అండ్ ఈ కింద సో మా అత్తయ్య వాళ్ళు పంపించారు అన్నారు కదా, అత్తయ్య అండ్ మమ్మీ వాళ్ళు. సో అక్కడ ఇండియా వాళ్ళ అడ్రస్ ఉంది అనమాట ఇక్కడ. సో అది అండ్ ట్రై టు ఎట్లా అంటే ప్యాక్ చేయించినప్పుడు కూడా ఎవరైనా మన వాళ్ళు వెళ్ళి దగ్గర ఉండి ప్యాక్ చేయించడం బెటర్. సో అట్లా ప్యాక్ చేయించి అండ్ నాకు మేము అడిగినాం కాబట్టి సో నాకు డ్రెస్సెస్ వేరే బాక్స్ అండ్ ఈ పచ్చళ్ళు వేరే బాక్స్లో పెట్టి కొరియర్ చేసాను అనమాట. సో ఇప్పుడు మనకి డ్రెస్సెస్ చాలా ఇంపార్టెంట్ కదా, అఫ్కోర్స్ పచ్చళ్ళు కూడా ఇంపార్టెంట్, బట్ డ్రెస్సెస్ ఇంకా మనకి ఇక్కడ దొరకవు కాబట్టి సో అవి ఒక్కటి మిస్ అయిపోయినా మనకి ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఏం చేయాలంటే సో సెపరేట్ పంపించుకుంది బెటర్. సో సెపరేట్ పంపించడం వల్ల నాకు ఇది ముందుకు వచ్చింది. అండ్ నేను యాక్చువల్గా దీని గురించి డ్రెస్సెస్ గురించి చాలా వరీ అవుతూ ఉండే అనమాట. ఎట్లా వస్తాయో ఏంటో ప్యాకేజ్ ఎట్లా చేసినా అని చెప్పేసి అని కొంచెం వరీగా ఉండే. ఇంతకుముందు ప్యాకేజెస్లో మాత్రం నాకు అన్నీ కలిపి ఒక దాంట్లోనే వచ్చినాయి, నాకు పచ్చళ్ళు దాంట్లోనే అండ్ డ్రెస్సెస్ దాంట్లోనే. బట్ ఇప్పుడు కావాలని నేను సెపరేట్ వేయించుకున్నాను అనమాట. మీరు ఏదైనా పంపించాలన్నప్పుడు బల్క్గా పంపించింది అనుకోండి, సో అవి అలో చేయరనమాట. సో వాళ్ళు ఎట్లా థింక్ చేస్తారంటే ఇది బిజినెస్ పర్పస్ అని అనుకుంటారు. సో అట్లా కాకుండా మనకి ఇది ఫ్యామిలీ లైక్ పర్సనల్ యూజ్ కదా, సో అన్నీ లైక్ క్వాంటిటీ ఎక్కువ ఏమి ఉండదు, అన్ని సెపరేట్ ఐటమ్స్ ఇట్లా 1 kilo 2 kilos మాత్రమే ఉంటుంది కదా. సో అది ఏం ప్రాబ్లం ఉండదు. బట్ బల్క్ పంపించేటప్పుడు మాత్రం చూసుకోండి, మోస్ట్లీ అది బిజినెస్ పర్పస్ అని అనుకుంటారు అనమాట. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అని నేను మర్చిపోయాను ఏంటంటే మెడిసిన్. ఇంతకుముందు మెడిసిన్ అయితే నార్మల్గా మనం డైలీ యూజ్ ఉంటాయి కదా, సో ఫీవర్కి కానీ హెడేక్కి అట్లాంటి ట్యాబ్లెట్స్ మేము యూజ్ చేస్తాము. సో అట్లాంటివి తెప్పించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అవి మాత్రం ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో అలో చేయట్లేదు. సో ఈ ఏంటంటే కొంచెం చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు అయితే ఇండియాలో ప్రిస్క్రిప్షన్ అడుగుతున్నారు అండ్ ఆస్ట్రేలియా నుంచి కూడా ప్రిస్క్రిప్షన్ కావాలి కంపల్సరీ అని అంటున్నారు అనమాట. సో ఇవి మాకు మాత్రం అట్లా చెప్పారు. సో ఏంటంటే ఇవి నార్మల్ మెడిసిన్ కదా, సో ఇవి ప్రిస్క్రిప్షన్ అట్లాంటివి ఇవేం యూజ్ చేయం కదా. సో మనం నార్మల్గా మెడికల్ స్టోర్కి వెళ్ళేసి ఫీవర్కి హెడేక్కి ఇట్లా ట్యాబ్లెట్స్ తీసుకొచ్చుకుంటాం కదా. సో దీనికి కూడా మనకి ప్రిస్క్రిప్షన్ అడుగుతున్నారు. సో ఇది నెసరీ అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ ఇంకా డయాబెటిక్ అట్లాంటి మెడిసిన్ అయితే మర్చిపోండి, ఇప్పుడు రావడం చాలా కష్టంగా ఉంది. సో డయాబెటిక్కి కూడా ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి లెటర్ అవన్నీ కావాల్సి ఉంటుంది అనమాట. సో అవన్నీ పంపిస్తే సో ఇండియాలో కూడా మళ్ళీ డాక్టర్ దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ కానీ అవన్నీ సో మెడికల్ లెటర్ కావాలి, స్పెసిఫిక్గా ఒక లెటర్ ఉంది అవి సో ఈ కండిషన్ ఉంది పేషెంట్కి, ఇవి నెసరీ ఇవే ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి లెటర్ ఇస్తే సో వాళ్ళు అలో చేస్తున్నారు అనమాట. ఇంకొకటి మనం నార్మల్గా ఆర్నమెంట్స్ యూజ్ చేస్తాం కదా. సో ఏంటంటే ఇమిటేషన్ జ్యువెలరీస్ కానీ అట్లా బ్యాంగిల్స్ కానీ ఇట్లా లైక్ హెయిర్ క్లిప్స్ అవన్నీ ఇండియా నుంచి తెప్పించుకుంటాం కదా. సో టిక్లీస్ అట్లాంటివి. సో ఆ చిన్న చిన్న ఐటమ్స్కి కూడా ఇప్పుడు బిల్స్ అడుగుతున్నారు అనమాట. సో నార్మల్గా బిల్ ఇస్తారు కదా మనకి, అట్లాంటివి అడుగుతున్నారు అనమాట. రిసీట్ కావాలి, ప్రతి ఐటమ్ది రిసీట్ ఉంటేనే అలో చేస్తున్నారు. నేను తెప్పించుకుందామని అనుకున్నాను, బట్ అదే బిల్ లేదు అని చెప్పేసి అని నాకు అలో చేయలేదన్నమాట. సో అవి అక్కడే ఉండిపోయినాయి నాకు మొన్న వచ్చిన కొరియర్లో. డ్రెస్సెస్తో పాటు జ్యువెలరీ అట్లాంటివి కూడా ఏమన్నా ఉంటే బ్యాంగిల్స్ అట్లాంటివి మమ్మీ పంపించేవాళ్ళు. బట్ ఇప్పుడు కంపల్సరీ రిసీట్ అడుగుతున్నారు కాబట్టి ఇంకా పంపించలేకపోయారు. అండ్ ఇంకొకటి అండి, గోల్డ్ అస్సలే అలో చేయరు కొరియర్లో, ఎప్పుడు కానీ గోల్డ్ పంపించొద్దు.
గోల్డ్ ఈవెన్ చిన్న ఐటమ్ కూడా అసలు గోల్డ్ అస్సలు అలో చేయరు. గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ అసలు పంపించకపోవడమే బెటర్. అండ్ యా అదండి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నా. అండ్ ఇవన్నీ నేను పంపించుకున్న ప్లేస్ నుంచి అయితే డెఫినెట్లీ మెన్షన్ చేసి అడుగుతున్నారు. అండ్ హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఇదే అడుగుతున్నారు. ఇంకా మెడిసిన్ అయితే చాలా ప్రాబ్లం ఉంది, ఎందుకంటే కోవిడ్ సిచ్యుయేషన్ కదా. సో మెడిసిన్ అలో చేయట్లేదు. అండ్ జ్యువెలరీకి మాత్రం ఇవి గుర్తుపెట్టుకొని రిసీట్స్ అవన్నీ ఉంచేసుకోండి, పెట్టేసుకొని వాళ్ళకి చూపించండి. అండ్ యా దట్స్ ఆల్. సో అదండి టోటల్గా కొరియర్ డీటెయిల్స్. మీకు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ సమత. Bye.